సో వంశీ గారు సార్ బాగుంది సార్, సినిమా అయితే బాగుంది. చాలా రోజులతో ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో. అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 members కూడా ఆ 11 years, 12 years బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాట్ ఎవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనైతే క్వశ్చన్స్ ఏం లేవు సార్. ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా బ్రిటిష్ గారి క్యారెక్టర్ అంటే భయ్య అసలు పేరు మీ అంటే అదే మాకు మైండ్లో పడిపోయింది ఆ క్యారెక్టర్సే. అందులోనే శ్రేయన్స్ అని చెప్పారు లాస్ట్లో, రియల్ నేమ్ కూడా శ్రేయన్స్ అని భయ్య? రియల్ నేమ్ శివకుమార్ మట్ట అన్న. ఓకే. అంటే ఎందుకంటే మా ఊళ్ళో నాది కిరాణా షాపే, సో మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చి ఇది ఉంటూ ఉంటారు అనమాట. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అండ్ తేజస్వి గారు సినిమాలో అంటే గర్ల్స్కి సంబంధించిందండి. ఇక్కడ మీకు అంటే ముద్దు పెడితే ఇది అది ఉంది కదా, ఆ డైలాగ్ చెబుతుంటే అసలు ఫన్ కదా అది. అంటే అసలు నమ్మలేము మనం. మీరు ఎట్లా ఆ డైలాగ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలుకి? యాక్చువల్లీ నేను దానికి చాలా రిలేట్ అయ్యానండి. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని, నా ఫ్రెండ్స్ చాలామంది అలాగే. ఆ ఇన్నోసెన్స్ ఆ ఏజ్లో అలాగే ఉంటుంది. సో నేను చాలా రిలేట్ అయ్యి చేసిన క్యారెక్టర్. యా, ఇన్ని రోజులు అంటే మొత్తం సినిమా మొత్తం విలేజ్లో ఉంది కదా. అవునండి. సో ఆ అట్మాస్ఫియర్ని ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అసలుకి? మాది రాజమండ్రి అండి. సో ఆ అట్మాస్ఫియర్ నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన దాన్ని, సో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ మూవీలో కూడా నేను సేమ్ గోదావరి అమ్మాయిగా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ మీకు ఆ స్లాంగ్ ఎలా వచ్చిందండి అసలుకి? అంటే రాజమండ్రి ఆ స్లాంగ్ మొత్తం మీ పక్కన క్యారెక్టర్. యాక్చువల్లీ మీరు బెంగళూరు అంటారు కదా. నేను యాక్చువల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్. దే హెల్ప్ మీ అవుట్, ఎస్పెషలీ హేమంత్, ద అసిస్టెంట్ డైరెక్టర్. ఐ యూస్ టు ఇమిటేట్ హిమ్, ఎందుకంటే నాకు తెలీదు స్లాంగ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు. సో టు అండర్స్టాండ్ ద స్లాంగ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ ఏమంటే కొంచెం ఇఫ్ యూ నో ద వే దే ఎండ్ ద సెంటెన్స్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్. సో అందుకే కొంచెం ఇమిటేట్ చేసి చేశాను. సార్ నిజం చెప్పండి సార్, ఇక్కడ కూర్చున్న ఎంతమందికి ఎక్స్పీరియన్స్ కదండి? అందరూ నవ్వుతున్నారు, అందరూ చెప్పలు కొడుతున్నారంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్. అప్పట్లో మరి లేకపోతే అబ్బా. తేజస్వి గారు యాక్చువల్గా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ సిరీస్ చేశారు అండ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు తెలుగు సినిమాల్లో. సో అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫస్ట్ రోల్ మంచి రోల్ పడింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ కంటిన్యూ హీరోయిన్గా ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ అండి, ఆపర్చునిటీస్ జ్యోతి క్యారెక్టర్ చూసి వస్తాయని నేను ఆబ్వియస్లీ బిలీవ్ చేస్తున్నాను. కంటిన్యూ చేద్దామనే ఉంది. లెట్స్ సీ హౌ ఇండస్ట్రీ రిసీవ్స్ మీ. సో చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఫిలిం ఇంత మంచి మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు కంప్లీట్ సినిమాల మీద ఫోకస్ చేస్తారా, మళ్ళీ వెబ్ సిరీస్లో చేస్తారు? నో అండి, యాజ్ ఆఫ్ నో కంప్లీట్గా సినిమాల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. యా, విలియంని జ్యోతినా సార్? నిజం చెప్పాలంటే సార్, ఒక్కడికి ఒక్క లవ్ స్టోరీ అయితే ఉంటుంది సార్. కంపల్సరీ ఒక 3-4 లవ్ స్టోరీస్ ఉంటాయి. అది చెప్తున్నది కమిటీ కూరలు అవుతుంది, వేరే కూరలు అవుతాయి. సో విలియం గారిని విడగొట్టేశాను. యాక్చువల్లీ సినిమా సెట్ అంతా నన్ను ఆ సెకండ్ హాఫ్ తీసినప్పుడల్లా నన్ను అడిగేదాడు, నన్ను కూడా కలిపేచ్చు కదన్నా, నన్ను కూడా కలిపేచ్చు. ఒరే 6 ముద్దులు పెట్టావురా, అప్పుడు 2 ముద్దులు తీస్తాం, ఇంకేం కావాలరా నీకంటే ఆని కలిపో ఈయన కలిపో, నువ్వు కూడా నన్ను కలిపేచ్చు కదా. ఒరే ఇది సినిమా రియల్ లైఫ్లో కలిపినట్టు ఫీల్ అవుతాడు నువ్వు. విలియంకి చెప్పావని. ఎక్కడున్నాడు మా విలియం? గుర్తించారా నీ బాధనే?